హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులతో ఏ జాబ్స్కి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. 60,000కి పైగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి 10వ తరగతి మరియు ఇంటర్ క్వాలిఫికేషన్స్తో విడుదలయ్యాయి. ఈ వీడియోలో పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తా. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక మొదటగా చూసుకున్నట్లయితే రైల్వే శాఖలో 1376 పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నంబర్ నోటిఫికేషన్ని జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1376 పారామెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ నుండి ఈ నెల సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా పోస్టుల వారీగా ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 1376 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక అర్హతల విషయానికి వస్తే పోస్టులని అనుసరించి సంబంధిత విభాగంలో 10+2 GNM డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్ష ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూడి, మహిళలు, ట్రాన్స్జెండర్, ఈబీసీలకు 250 రూపాయలు, అలాగే ఇతరులకి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి CBT కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష సబ్జెక్టులు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్ ఎబిలిటీ నుండి 70 ప్రశ్నలకు 70 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 10 ప్రశ్నలకి 10 మార్కులు, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 10 ప్రశ్నలకి 10 మార్కులు, జనరల్ సైన్స్ నుండి 10 ప్రశ్నల నుండి 10 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులకి 90 నిమిషాల వ్యవధిలో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు అయితే ప్రారంభమైనాయి. ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టులకు సంబంధించి కొన్ని పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఒకసారి పూర్తిగా చదివి మీరు ఏ పోస్టుకి ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్టుకు అప్లై చేసుకోండి. అలాగే ఇండియన్ ఆర్మీలో హవాల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీనికి సంబంధించి అర్హతలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం. అంతర్జాతీయ, జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో, ఖేలో ఇండియా గేమ్స్ లేదా యూత్ గేమ్స్లో పాల్గొన్న అత్యుత్తమ క్రీడాకారులై ఉండాలి. ఏజ్ వచ్చేసి 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హులైన అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్రీడాకారులు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్రీడా విభాగాలు ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్బాల్, బాక్సింగ్, డైవింగ్, ఫుట్బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్బాల్, కబడ్డీ క్రీడాకారులు వీటికి అర్హులు. ఎవరికైతే ఈ స్పోర్ట్స్ విభాగాల్లో సర్టిఫికెట్లు ఉన్నాయో వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. సో ఎవరికైతే పోస్టులకు సంబంధించి అర్హతలు ఉన్నాయో ఈ పోస్టులకు సంబంధించి ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. అలాగే ITBPలో 819 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ITBP నాన్ గెజిటెడ్ గ్రూప్ C విభాగంలో కానిస్టేబుల్, కిచెన్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కానిస్టేబుల్, కిచెన్ సర్వీసెస్కి సంబంధించి 800 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పురుషులకి 697, మహిళలకు 122 చొప్పున ఉన్నాయి. అర్హత వచ్చేసి మెట్రికులేషన్ 10వ తరగతితో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. శారీరక ప్రమాణాలు ఒకసారి చూసుకున్నట్లయితే పురుషులకు సంబంధించి హైట్ 165 సెంటీమీటర్, అలాగే ఫీమేల్స్కి సంబంధించి 155 సెంటీమీటర్లు ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. ఎంపిక ప్రక్రియ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. అలాగే తెలంగాణలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధాన పరిషత్లో 183, MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది. 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అలాగే ఆన్లైన్ పరీక్షకు సంబంధించి 80 పాయింట్లు,
ప్రభుత్వ సర్వీస్కు సంబంధించి 20 పాయింట్ల చొప్పున ఉంటుందని MHSRB పేర్కొంది. ఇక ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం 1284 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక వీరికి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్ కోర్సు లేదా MLT కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ MLT వొకేషనల్ లేదా BSc MLT, MSc MLT, DMLT, BMLT, PGD MLT, BSc మైక్రోబయాలజీ, MSc మైక్రోబయాలజీ, మెడికల్ బయోకెమిస్ట్రీ, క్లినికల్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వీరికి సంబంధించి ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ఫీజు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక RRB NTPCలో రైల్వేలో 11,558 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. వివిధ పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు సెప్టెంబర్ 14వ తేదీన అనగా రేపు విడుదల కానున్నాయి. ఆన్లైన్ దరఖాస్తు గ్రాడ్యుయేట్ స్థాయికి సెప్టెంబర్ 14న, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయికి సెప్టెంబర్ 21వ తేదీన ప్రారంభం కానుంది. ఇక గ్రాడ్యుయేట్ పోస్టులకు ఒకసారి చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు వచ్చి 1736 పోస్టులు, స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు 3144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టు 732 పోస్టుల చొప్పున 8113 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీరికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST దివ్యాంగ అభ్యర్థులకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి ఒకసారి వివరాలు కనుక చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టు 2022, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టు 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టు 990, ట్రైన్ క్లర్క్ 72 పోస్టుల చొప్పున మొత్తం 3445 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీరికి అర్హత వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. వీరి ఎంపిక ప్రక్రియ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్ 1, టైర్ 2, అలాగే స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. వీరికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST దివ్యాంగ అభ్యర్థులకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఇక ఒకసారి అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే జనరల్, EWS, OBC కేటగిరీ అభ్యర్థులకి 500 రూపాయలు, మిగతా అభ్యర్థులకి 250 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 13. ఇక కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 పోస్టులకు సంబంధించి భారీ స్థాయిలో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్, ఆ వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి. ఇక CISFలో 1130 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఇంటర్ అర్హతతో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి సైన్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, ESM, OBCలకు 3 ఏళ్ల వయసు సడలింపు అయితే ఉంటుంది. ఇక శారీరక ప్రమాణాలు కనుక చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్లు, చెస్ట్ వచ్చేసి 80 నుంచి 85 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. ఇక రిక్రూట్మెంట్ ప్రక్రియ విషయానికి వస్తే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. SC, ST, ESM అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక రాత పరీక్ష విధానం వచ్చేసి OMR కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో ఉంటుంది. పరీక్షకు 2 గంటల సమయం అయితే ఇస్తారు. 100 ప్రశ్నలకి 100 మార్కులు కేటాయించారు. అలాగే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 30. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 30వ తేదీన ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ముగుస్తుంది. సో అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఇంటర్లో MPC లేదా BIPC చదివిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.